హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మనకి సాధారణంగా ఇండక్షన్ కుక్ టాప్ అనేది ఆన్ చేసినప్పుడు వాటి యొక్క బటన్స్ అనేవి కొన్ని మాత్రమే మనకి పనిచేయడం అయితే జరుగుతుంది. కొన్ని మాత్రం పూర్తిగా మనం ప్రెస్ చేసినప్పటికి కూడా మనకి ఎటువంటి సౌండ్ కానీ లేదా వర్క్ కానీ చేయకపోవచ్చు. అలాంటప్పుడు దాన్ని ఏ విధంగా మనం వన్ బై వన్ చెక్ చేయాలి, అదేవిధంగా ఈ యొక్క కంప్లెయింట్‌ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇదొక బటర్‌ఫ్లై ఇండక్షన్ కుక్ టాప్ అనమాట. దీన్ని ఆన్ చేసినప్పుడు మనకు దీంట్లో కొన్ని బటన్స్ మాత్రమే పనిచేయడం అయితే జరుగుతుంది. కొన్ని బటన్స్ అనేవి పూర్తిగా మనకి ఎటువంటి సౌండ్ అనేది రావడం లేదు. అదేవిధంగా ఎటువంటి వర్క్ కూడా చేయడం లేదు ఫ్రెండ్స్. ఈ యొక్క కంప్లెయింట్ అనేది ఎక్కువ శాతం మనకి ఈ యొక్క మైక్రో స్విచ్‌లు అనేవి పాడైనప్పుడు గానీ, లేదా వాటిపైన ఏదైనా వాటర్ అనేది పడినప్పుడు మనకి ఇలాంటి కంప్లెయింట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పవర్ అనేది ఇచ్చినప్పుడు మనకి ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా పవర్ బటన్ మాత్రమే మనకి దీంట్లో పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మిగతా బటన్స్ అనేవి ఏవి కూడా మనకి ఎటువంటి సౌండ్ అనేది, అంటే ప్రెస్ చేసినప్పుడు ఎటువంటి సౌండ్ కానీ, ఎటువంటి వర్క్ అనేది పూర్తిగా చేయడం అయితే లేదు. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఒకసారి ఓపెన్ చేసి ఈ యొక్క కంప్లెయింట్ అనేది వన్ బై వన్ మనం ఎలా చెక్ చేసి రిపేర్ అనేది చేసుకోవాలో చూద్దాం. ఎక్కువ శాతం మనకి ఈ యొక్క కంప్లెయింట్ అనేది మాయిశ్చర్ పడడం వల్ల కంప్లెయింట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని పూర్తిగా పవర్ అనేది ఆఫ్ చేసి, అదేవిధంగా పూర్తిగా ఈ యొక్క బాడీ కవర్ అనేది ఓపెన్ చేసి అయితే చూద్దాం. మనకి కంప్లెయింట్ అనేది ఎక్కువ శాతం ఈ యొక్క ఫ్రంట్ ప్యానెల్‌లో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా దీన్ని ఈ యొక్క బాడీ స్క్రూలని ఓపెన్ చేసి, అదేవిధంగా ఫ్రంట్ ప్యానెల్ కూడా ఓపెన్ చేసి ఈ యొక్క కంప్లెయింట్‌ని రెక్టిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చివరి వరకు చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగైతే మీకు పూర్తిగా విషయం అనేది అర్థమవుతుంది. అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగైతే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు చేరడం అయితే జరుగుతుంది. అలాగే మన ఛానల్‌ని డైలీ ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి సాధారణంగా ఈ యొక్క కంప్లెయింట్ అనేది వాటర్ అనేది పడినప్పుడు గానీ, అంటే మెటీరియల్ ఏదైతే కుకింగ్ చేసినప్పుడు పడినప్పుడు మనకి ఇలాంటి కంప్లెయింట్ అనేవి ఎక్కువ శాతం రావడం జరుగుతుంది. అంటే పూర్తిగా మైక్రో స్విచ్‌లు అనేవి బ్లాక్ అవ్వడం వల్ల కూడా మనకి వర్క్ చేయకపోవచ్చు. ఆ విధంగా మనం మైక్రో స్విచ్‌లు అనేవి చేంజ్ చేసినప్పుడు కూడా మనకి ఇలాంటి కంప్లెయింట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి ఈ యొక్క కంప్లెయింట్‌ని రెక్టిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనం ఒకసారి చూసినట్లయితే పూర్తిగా దీంట్లో చాలా డస్ట్ అనేది పడడం జరిగింది. దీన్ని ఒకసారి పూర్తిగా క్లీన్ చేసి, అదేవిధంగా ఈ యొక్క ప్యానెల్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి ప్యానెల్ అనేది పూర్తిగా కార్బన్, అదేవిధంగా రష్ అనేది పట్టడం అయితే జరిగింది. ఎక్కువ శాతం మనకి వాటర్ అనేది పడినప్పుడు కానీ, లేదా ఏదైనా కుకింగ్ అయ్యేటప్పుడు మెటీరియల్ అనేది మనకి కుక్ టాప్ పై పడినప్పుడు మనకి ఈ విధంగా ప్యానెల్ అనేది పూర్తిగా కార్బన్ పట్టడం గానీ, లేదా పూర్తిగా మనకి రష్ అనేది పట్టడం అయితే జరుగుతుంది. ఆ విధంగా పట్టేటప్పుడు పూర్తిగా మనకి ప్రాసెసర్ అనేది పని చేయకపోవడం వల్ల కూడా మనకి కొన్ని బటన్స్ అనేవి పనిచేయడం, కొన్ని బటన్స్ పని చేయకపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తిగా ప్యానెల్ అనేది ఓపెన్ చేసి మనం చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వన్ బై వన్ ఎలా చెక్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఎక్కువ శాతం మనకి ఈ యొక్క మాయిశ్చర్ అనేది పడేటప్పుడు ముందుగా వాటి యొక్క కనెక్టర్ అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క మెయిన్ ఐసీ లెగ్స్ అనేవి కూడా చెక్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కార్బన్ పడడం గానీ, లేదా రష్ అనేది పట్టి మనకి పూర్తిగా కంట్రోల్ అనేది కాకపోవచ్చు. అలా కాకుండా మైక్రో స్విచ్‌లు అనేవి కూడా మనకి కొన్నిసార్లు పూర్తిగా పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనం చెక్ చేయడానికి ఒక ట్వీజర్ సహాయంతో గానీ, లేదా ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం కాస్త ప్రెస్ చేసినట్లయితే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ మనకి ముఖ్యంగా చెక్ చేయవలసింది వీటి యొక్క కనెక్టర్ అనమాట. ఈ యొక్క కనెక్టర్ అనేది మనకి మదర్ బోర్డ్ నుండి మనకి ప్యానెల్‌కి రావడం జరుగుతుంది. మనకి దీనిపై ఒక గమ్ ఇంక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క గమ్ అనేది మనకి పైకి కరెక్ట్‌గా కనిపించినప్పుడు కూడా పూర్తిగా వీటిలో ఉండే కనెక్షన్ అనేవి పాడే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా వీటి మధ్యలో మనకి రెసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క రెసిస్టెన్స్ అనేవి కూడా పూర్తిగా కొన్నిసార్లు ఓపెన్ అవ్వడం గానీ, లేదా పూర్తిగా కార్బన్ పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ శాతం దీంట్లో ఉండే రెసిస్టెన్స్ అనేవి మనకి 1K గానీ, లేదా 10K అనేది ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ముందుగా మనం ఈ యొక్క కనెక్టర్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికోసం వీటిపై ఉండే గమ్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే మనకి కనెక్షన్ అనేది కట్ అవ్వడం గానీ, లేదా పూర్తిగా కార్బన్ పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని మొదటగా చెక్ చేసి అయితే చూద్దాం.
ఎక్కువ శాతం వీటిలో మధ్యలో మనకి కార్బన్ అనేది పట్టడం కానీ, లేదా మాయిశ్చర్ అనేది పట్టడం వల్ల కూడా మనకి ఈ యొక్క బటన్స్ అనేవి పనిచేయకపోవచ్చు ఫ్రెండ్స్. అందువల్ల దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి, చక్కగా క్లీన్ చేసి, మళ్ళీ యథావిధిగా వాటి యొక్క కనెక్షన్ అనేవి కలిపి మనం చెక్ చేసినట్లయితే కంప్లెయింట్ అనేది రెక్టిఫై అవుతుందా లేదా అనేది మనం చూడొచ్చు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా మనకి చాలా సులువుగా ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. అంటే పూర్తిగా మనకి కార్బన్ కూడా పడడం జరిగింది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి యథావిధిగా షోల్డరింగ్ చేసి ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కనెక్షన్ అన్నీ కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దీన్ని చెక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పవర్ అనేది ఇచ్చిన వెంటనే పూర్తిగా ప్యాన్‌లో మొత్తం మనకి సప్లై అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా వచ్చినప్పుడు మనకి షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని చెక్ చేయవలసి అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ విధంగా పవర్ అనేది ఇచ్చిన వెంటనే మనకి డిస్‌ప్లే అనేది కనిపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఒక పవర్ బటన్ మాత్రమే మనకి పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మిగతా ఏ బటన్స్ కూడా మనకి పనిచేయడం అయితే లేదు. అంటే కొన్నిసార్లు మనకి ఈ యొక్క మైక్రో స్విచ్‌లు అనేవి కార్బన్ పట్టినప్పుడు కానీ, లేదా పూర్తిగా పాడైనప్పుడు కూడా మనకి ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు గానీ వర్క్ అయితే అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మనం మైక్రో స్విచ్‌లు అనేవి టెస్ట్ చేయడానికి ఒక స్క్రూ డ్రైవర్‌ని గానీ, లేదా ఒక ట్వేజర్ అనేది యూజ్ చేసి వాటిని షార్ట్ చేసినట్లయితే మనకి స్విచ్ ప్రాబ్లమా? లేదా ఇంకా ఏమైనా ప్యానెల్‌లో ప్రాబ్లమ్ అనేది మనం గమనించవచ్చు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా వాటి యొక్క లెగ్స్ అనేవి షార్ట్ చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేది కనిపించడం లేదు. అదేవిధంగా ఎటువంటి సౌండ్ కూడా మనకి రావడం అయితే లేదు ఫ్రెండ్స్. అంటే పూర్తిగా ఇంకా మనకి ప్యానెల్‌లో కంప్లెయింట్ అనేది ఉండడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఎటువంటి స్విచ్ కంప్లెయింట్ అనేది ఇందులో కనిపించడం లేదు. ఎక్కువ శాతం మనకి దీంట్లో ఉండే రెసిస్టెన్స్ గాని, లేదా వాటి యొక్క ట్రాక్స్ అనేవి కొన్నిసార్లు మనకి కార్బన్ పట్టి కట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా అయినప్పుడు కూడా మనకి వర్క్ అనేది కాకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి ఒక మల్టీమీటర్ సహాయంతో దీంట్లో ఉండే రెసిస్టెన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఎక్కువ శాతం 10K గాని, లేదా 1K రెసిస్టెన్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి వన్ బై వన్ చెక్ చేసి చూద్దాం. మనకి రెసిస్టెన్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నప్పుడు మిగతా యొక్క ట్రాక్స్ అనేవి చెక్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కార్బన్ అనేది పట్టినప్పుడు గాని, లేదా మాయిశ్చర్ అనేది పట్టేటప్పుడు వాటి యొక్క ట్రాక్స్ అనేవి మనకి ఎక్కువగా కట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని పవర్ అనేది ఆఫ్ చేసి వన్ బై వన్ మొత్తం రెసిస్టెన్స్ అనేవి ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని చెక్ చేయడానికి ముందుగా మల్టీమీటర్‌ని 20Kలో గాని, లేదా 200Kలో సెలెక్ట్ చేసి వన్ బై వన్ చెక్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏమాత్రం కార్బన్ పట్టినప్పుడు గాని, లేదా పూర్తిగా ఓపెన్ అయినా సరే మనకి ఈ విధంగా కంప్లెయింట్ అనేది రావడం జరుగుతుంది. మొత్తాన్ని ఒకసారి చెక్ చేసి అదేవిధంగా వాటి యొక్క ట్రాక్స్‌ని కూడా మనం చూడవలసి అయితే ఉంటుంది. కొన్నిసార్లు హెవీగా కార్బన్ అది పట్టినప్పుడు వాటి యొక్క ట్రాక్స్ అనేవి కూడా కట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా చెక్ చేసి కూడా మనం వాటి యొక్క జాయింట్స్ అనేవి వేయవలసి అయితే ఉంటుంది. ముందుగా మీరు చూడొచ్చు, మొత్తం రెసిస్టెన్స్ కూడా మనకి వన్ బై వన్ కరెక్ట్‌గా చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మొత్తాన్ని చెక్ చేసిన తర్వాత వాటి యొక్క ట్రాక్స్ అనేవి కూడా మనం చూడవలసి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, మనకి అన్ని రెసిస్టెన్స్ వాల్యూమ్ కూడా కరెక్ట్‌గా చూపించడం అయితే జరుగుతుంది. అంటే పూర్తిగా మనకి రెసిస్టెన్స్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అనేది కనిపించడం లేదు. చివరగా మనం ఈ యొక్క ట్రాక్స్ అనేది చెక్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసం మల్టీమీటర్‌ని బజర్ రేంజ్‌లో పెట్టి మనం ట్రాక్‌ని చెక్ చేయవలసి అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, మనకి హెవీగా కార్బన్ పట్టినప్పుడు గాని, లేదా రష్ అనేది పట్టేటప్పుడు మనకి కంటిన్యూటీ అనేది మిస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, మనకి ఈ యొక్క ట్రాక్ అనేది హెవీగా రష్ అనేది పడడం జరిగింది. అదేవిధంగా మనకి ఎటువంటి కంటిన్యూటీ అనేది కూడా చూపించడం అయితే లేదు.
మనకి మధ్యలో వరకు మాత్రమే కంటిన్యూటీ అనేది రావడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఈ యొక్క లైన్ అనేది కట్ అవ్వడం వల్ల మనకి పూర్తిగా ట్రాక్ మొత్తం కంటిన్యూటీ అనేది రావడం అయితే లేదు. ఇప్పుడు దీన్ని చక్కగా క్లీన్ చేసి మనం షోల్డరింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి పూర్తిగా ట్రాక్ అనేది కంటిన్యూటీ రావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికోసం ఒక బ్లేడ్ సహాయంతో గాని, లేదా ఒక యాక్సా బ్లేడ్ సహాయంతో దాన్ని చక్కగా క్లీన్ చేసి మనం సోల్డరింగ్ అనేది చేసుకోవాల్సయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యొక్క ట్రాక్‌ని షోల్డరింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కంటిన్యూటీని చెక్ చేసైతే చూద్దాం. మీరొకసారి ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. పూర్తిగా మనకి ట్రాక్ మొత్తం కూడా మనకి కంటిన్యూటీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడొకసారి దీన్ని మదర్ బోర్డ్‌కి కనెక్ట్ చేసి పవర్ ఇచ్చి ఒకసారి చెక్ చేసైతే చూద్దాం. మనకి బటన్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదా అనేది మనం గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పవర్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి డిస్‌ప్లే అనేది రావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి మొత్తం బటన్స్ కూడా కరెక్ట్‌గా పనిచేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సెలెక్టింగ్, అదేవిధంగా అప్, డౌన్ బటన్స్ కూడా పర్ఫెక్ట్‌గా పనిచేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి మొత్తం బాడీని బిగించిన తర్వాత మనకు ఒకసారి హీటింగ్ అనేది కరెక్ట్‌గా అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం బాడీని బిగించిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు, మనకి డిస్‌ప్లే అనేది రావడం జరిగింది. అదేవిధంగా వాటర్ అనేది పెట్టి ఒకసారి చూద్దాం. మనకి కరెక్ట్‌గా అన్ని బటన్స్ అనేవి కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అనేది చూడొచ్చు. మనకి అన్ని సెలెక్టింగ్ బటన్స్, అదేవిధంగా అప్, డౌన్ బటన్స్ కూడా, అంటే మైనస్, ప్లస్ కూడా కరెక్ట్‌గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఇండక్షన్ కుక్ టాప్‌లో ఉండే బటన్స్ అనేది పనిచేయనప్పుడు లేదా పూర్తిగా స్ట్రక్ అయ్యేటప్పుడు వన్ బై వన్ చెక్ చేసి ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.